ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు వరలక్ష్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఇప్పుడు మనము మీరు అంటే 45 రోజులు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలు పట్టం కట్టి కూడా అంటే ఉత్కంఠభరితంగా ఎదురు చూసాం. మనం అందరం కూడా మొత్తానికి ఉత్కంఠభరితంగా ఎదురు చూసాం. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఇప్పుడు పట్టం కట్టి కూడా 45 రోజులు అవుతుంది. మొత్తంగా అధికారంలోకి అయితే వచ్చేసారు. కానీ ఓ పక్క మీ ప్రతిపక్షాలు మీకు వేలైతే చూపుతూనే ఉన్నాయి. రోజుకొక విమర్శలు చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు కొడాల నాని గారు కావచ్చు, అంటే ట్వీట్లు చూసాం మనము. షర్మిల గారిని మీ పార్టీలో చేర్చుకున్న తర్వాత అంటే మీకు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కార్యకర్తలకు సిగ్గుశరం ఉందా? అసలు ఆమెను ఎట్లా చేర్చుకుంటారు? ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, మరి ఆమెను ఎట్లా చేర్చుకున్నారు అంటూ కూడా కొంత విమర్శలు అయితే చోటు చేసుకుంటాయి. మరి దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి అని చెప్తారు? ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళు ఎందుకు అంత ఆవేదన గురవుతున్నారో అర్థం కాలేదు. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు ఉరగబెట్టింది ఏం లేదు, ప్రజలకు ఇచ్చింది కూడా ఏం లేదు. అటు బీజేపీ కావచ్చు, ఇటు టీఆర్ఎస్ కావచ్చు. బండి సంజయ్ ఒక రకంగా మాట్లాడుతుండు, ఇటు కేటీఆర్ ఒక రకంగా మాట్లాడుతుండు, అటు మన హరీష్ రావు ఒక రకంగా మాట్లాడుతుండు. మేము ప్రభుత్వము చేపట్టి కరెక్ట్గా నెల మీద అంటే 7 తారీఖు అంటే 10 రోజులు అవుతుంది. కరెక్ట్ ఈ రోజు పెట్టుకుంటే 10 రోజులు అవుతుంది. నెల 10 రోజులు మాత్రమే అవుతుంది. అంటే 40 డేస్ అవుతుంది. ఇంత దానికి వీళ్ళు ఇంత ఎగిరి పడుకుంటా ఎందుకు అంత వాళ్ళకి భయం వేస్తుంది? కాంగ్రెస్ పార్టీ అంటే మేము ఇచ్చిన వాగ్దానాలు 3 నెలల్లో మేము ఇంప్లిమెంటేషన్ చేస్తామనేసి మేము గట్టిగా వాదించినాం. వాళ్ళకు గ్యారంటీ కార్డు కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మా బాధ లేదో మేము పడుతున్నాం. ఉన్న కాడిసి ఊడ్చుకొని వెళ్ళింది వాళ్ళు. అసలు ప్రజల ప్లేట్లలో కాదు కదా, కనీసం ఖజానాలో ఖాళీ పైసలు లేకుండా ఉన్నదంతా దోసుకుపోయి ఇంకా మళ్ళీ 6 లక్షల కోట్లు అప్పు పెట్టింది వాళ్ళు. ఇంకా సిగ్గుశరం లేకుండా మళ్ళీ ఈరోజు మమ్మల్ని విమర్శిస్తున్నారు. అది ప్రజలకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే, వీళ్ళు మాట్లాడే విధానం అయితే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే మీరు చేసింది ఏముంది 10 సంవత్సరాలలో? ఇవాళ మీకు అనే అధికారం ఉందా, హక్కు ఉందా? అసలు కనీసము ఒక్కసారి వెనక్కి తిరిగి మీరు ఏం చేసిల్లో ఆలోచించండి. కానీ ఈ రోజున మమ్మల్ని దించుతాము, మేమందరం ఒక్కటైతాము, కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతుంది అన్న వాళ్ళ విమర్శ ఉంది కదా, అది సిగ్గుచేటు వాళ్ళకి. వాళ్ళ ఉన్నతికి, వాళ్ళ రేపటి కాలానికి వచ్చే అంటే రాబోయే రోజులలో వాళ్ళు పార్టీని ఏ విధంగా కాపాడుకుంటారు? ప్రజలకు ఈ విధమైన తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నా 10 సంవత్సరాలు పాలన చేపట్టి ప్రజలకు చేసింది ఏమీ లేకుండా ఈరోజు ఇలాంటి విమర్శలు చేయడం వల్ల వాళ్ళ పార్టీయే నష్టపోతుంది, వాళ్ళ బతుకులే ఆగమవుతాయి సమాజం లోపల. తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఈరోజు పట్టం కట్టిలు కాంగ్రెస్ పార్టీకి? మిమ్మల్ని చూసి మీరు దోసుకున్న డబ్బుకు వాళ్ళ జీవితాలు నాగమైపోయినాయి. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిలు కదా, అది కూడా తెలుసుకొని లేని, ఇంగిత జ్ఞానం లేని, ఎక్కడో కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి మాత్రమే మీరు ఓట్లు వేయించుకోగలిగిండు. కానీ అధికారాన్ని చేపట్టలేకపోయిందే అంటే మీరు ఓడిపోయినట్టే కదా ప్రజల దృష్ట్యా. ఇవాళ మళ్ళీ ప్రజలను ఏమార్చేసి మేము మళ్ళీ కాంగ్రెస్ హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నెరవేర్చడం అసాధ్యం అంటున్నారు మీ ప్రతిపక్షాలు. మరి మీరు నేను అదే అంటున్నా, ఎట్లా అసాధ్యం అవుతుంది? మీరు మొత్తం డబ్బును తిన్నంత మాత్రాన, మీరు ప్రజలకు ఏం పెట్టినంత మాత్రాన మేము పెట్టామని ఎట్లా అనుకుంటున్నారు? మా ప్రణాళికలు మాకు ఉన్నాయి కదా. మేము ఎలక్షన్ రాకముందుకే మా మేనిఫెస్టో రెడీ చేసుకున్నాం. మేము ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకముందుకే మా మేనిఫెస్టో రెడీ చేసుకున్నాం. మేము ప్రజల గురించి ఆలోచించి మేనిఫెస్టో రెడీ చేసినాం కాబట్టి మేము ఖచ్చితంగా మేము వాటిని నెరవేర్చడానికి శాయశక్తుల మంత్రివర్గం పనిచేస్తుంది 24 గంటలు. మీరు దోసుకున్న దొంగ సొమ్ము ఏ విధంగా తీసుకురావాలని కూడా మేము పనిచేస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళ మాటలు మాత్రం ప్రజల లోపల వాళ్ళకు ఉన్న ఇంకాస్త కొంచెం అంత ఎంతో మిగిలిన ఇంకా కొంచెం ఎట్లా చూడొచ్చు. అదేవిధంగా తెలంగాణ బలమైన కూడా కేసీఆర్ అంటున్నారు, కేటీఆర్. మరి బండి సంజయ్ గారు అసలు తను ఒక అధ్యక్ష పదవిని కోల్పోయినప్పుడే ఆయన మతి భ్రమించినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ అనేసి ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని బండి సంజయ్ చేసిన ఏదైతే ఉందో అది ప్రజలకు అర్థమైపోయింది. ఆయనకు ఎప్పుడైతే ఈ అధ్యక్ష పదవి పోయినప్పుడే ఆయన మతిస్థిమితం కోల్పోయినట్టుగా మాట్లాడుతున్నాడు. ఒక రోజు ఒక మాట, ఒక గంటకు ఒక మాట మాట్లాడుతున్నాడు. కాబట్టి బండి సంజయ్ వాక్యాలు ఈరోజు ఎవరు ప్రజలు నమ్మేలాగా లేరు. వాళ్ళు ఇద్దరు ఒకటి అనేసి మాకు ముందుగానే చేస్తారు. మీరు ఇద్దరు ఒకటైనా మీరు ప్రభుత్వాన్ని ఏర్పరచుకోలేకపోయారు. రేపు పొద్దున మీరు మా వాళ్ళని మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ నుంచి కోవట్లు ఉన్నారు, తీసుకుంటాం, మేము ప్రభుత్వాన్ని నెలకొల్పుతామంటే మిమ్మల్ని చెప్పులు తొడుకొడతారు ప్రజలు. ఇది మాత్రం వాస్తవం. రాబోయే మా ఎంపీ ఎలక్షన్లలో ఏవైతే మీరు ప్రజల ముందుకు వెళ్ళాలనుకుంటారో, కాంగ్రెస్ పార్టీని దించాలనుకుంటుల్లో ఈ మాట అయితే ఏదైతుందో మిమ్మల్ని చెప్పులు తీసుకొని కొడతారు. ఇప్పుడు కొట్టలేదేమో కానీ రేపు పొద్దున కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు. వేరే రాష్ట్రాలలో బీజేపీ కాంగ్రెస్ పార్టీని కూలదొలిచి ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్న తీరు చూస్తే వాళ్ళ తెలంగాణలో కూడా అదే చేయాలన్న ఉద్దేశంతో విర్రవీగుతున్నారు అసెంబ్లీలో. కానీ అది తప్పు. మీరు ప్రజలలోకి వెళ్తారు, ఖచ్చితంగా మీరు అదే మాట మాట్లాడితే మిమ్మల్ని చెప్పులు తీసుకొని కొట్టడానికి. సీఎంగా కన్నా కేసీఆర్ గారు సీఎంగా కన్నా కూడా కేసీఆర్ అనే 3 పదాలే కొంచెం పవర్ఫుల్ అంటున్నారు. అదేవిధంగా మీకు కాంగ్రెస్ పార్టీకి
సీఎంగా కేసీఆర్ గారు సీఎంగా ఉండే కంటే కూడా మీ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంగా ఉంటేనే మీకు కొంచెం డేంజర్ అంటున్నారు, మరి ఏం చెప్తారు? అట్లా కాదు, తను సీఎం ఏం చేయాలి? ప్రతిపక్షంలో అంటే ప్రతిపక్షంగా పాత్ర వహిస్తాడా? ప్రజలకు సేవ చేయాలి సీఎం అంటే, ప్రజల ఉన్నతి కోరాలి, అభివృద్ధి చేయాలి. అతను సీఎం, తనకు సీఎం అంటే అర్హత లేదని వాళ్ళే ఒప్పుకున్నట్టు కదా ఇండైరెక్ట్గా. మాకు సీఎంగా ఉండే అర్హత మాకు లేదు, 10 సంవత్సరాల్లో మేము ఏం చేయలేకపోయినాం కాబట్టి మాకు అర్హత లేదు, మేము ప్రతిపక్షంలోనే ఉంటాం. ఉండండి, ప్రతిపక్షంలో ఉండండి, మీరు అసెంబ్లీలో నిలబడండి, ఎంపీకి పోటీ చేయకండి, అదే అసెంబ్లీలో ఉండండి. మా సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మా మంత్రివర్గం కావచ్చు, ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తాము, ఇదే ప్రజల ముందు మిమ్మల్ని దోషులను నిరూపిస్తాము, ఖచ్చితంగా జైల్లో పెట్టడానికి కూడా మేము కాంగ్రెస్ పార్టీ ఖచ్చితమైన ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దానికి మాత్రం మీరు కాసుకొని ఉండాలని చెప్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి భారత్ న్యాయ జోడో యాత్ర ఏ విధంగా కొనసాగుతుంది? మణిపూర్ నుంచి స్టార్ట్ అయిందని చెప్తున్నారు, మరి అక్కడ విశేషాలు? మణిపూర్లో జరిగిన సంఘటనలు ఆల్రెడీ అందరికీ మనకు తెలుసు. ఏ విధమైన హింసకు గురైపోయిన అక్కడ మహిళలు అనేది మనం చాలా విషాదకరమైన ఘటనలు, అవన్నీ మర్చిపోలేనివి. ఈరోజు మణిపూర్లో ఎంత నీరాజనం పలికిళ్ళంటే మన రాహుల్ గాంధీ గారికి చాలా సంతోషం వేసింది. అక్కడ నుంచి మొదలుపెట్టారు. ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల నుంచి, కొన్ని రాష్ట్రాల నుంచి తన పాదయాత్ర సాగుతుంది, న్యాయయాత్ర సాగుతుంది. ఆ యాత్రలో భాగంగా ప్రతి మనిషిని కలుసుకుంటాడు. ఖచ్చితమైన రేపు మాకు కాబోయే ప్రధాని మా రాహుల్ గాంధీ. ఎందుకంటే అదే విధంగా తన పయనిస్తున్నాడు, అదే విధంగా మాకు రిజల్ట్ వస్తుంది. మరి ఎట్లా అనుకుంటున్నారంటే మీరు ప్రధానిని అంటే రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలన్న ఒక మూట పెట్టుకున్నారు కాంగ్రెస్ నేతలందరూ కూడా. మరి ఎట్లా ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ విధంగా సిద్ధంగా ఉన్నారు, ఎట్లా కొనసాగుతున్నాయి? మరి ఇది ఒక ఉత్కంఠ, ఎందుకంటే మొన్నటి వరకు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉండే, ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్. మరి ఎన్ని స్థానాలు వస్తాయి అనుకుంటున్నారు? అంటే ఎట్లా స్టాండ్ తీసుకోబోతున్నారు, ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా ఒకటి ఏంటంటే, ఒక స్థానిక పార్టీని, ఒక ప్రాంతీయ పార్టీని తొక్కి పెట్టిందంటే మా జాతీయ కాంగ్రెస్ పార్టీ మాత్రానికే చాతనైంది అది. ఓకే, ఎందుకనంటే మేము చేసిన గతంలో 50 సంవత్సరాలు ఏలిన కాంగ్రెస్ పార్టీకి ఉన్నతి ఏ విధంగా ఉంది, ఎలాంటి అభివృద్ధి ప్రజలకు అందించింది అనే దాన్ని బట్టి ఈరోజు మా తెలంగాణలో మాకు పట్టం కట్టిల్లు. అదేవిధంగా రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా మేము సీట్లు సాధిస్తాం. ఖచ్చితంగా ప్రధానిని మేము అక్కడ కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుంది దేశంలో. దేశం మొత్తం, రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా ప్రగతి పదంలో నడవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు గల్లీలో కాకపోయినా ఢిల్లీలో అయితే బీజేపీకి కొంచెం స్కోప్ ఎక్కువగా ఉందని ప్రజలు అక్కడ బీజేపీని అయితే మళ్ళీ అక్కడ బీజేపీకి పట్టం కట్టాలనుకుంటున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి నిజమైన బీజేపీకి ఢిల్లీలో స్కోప్ ఎక్కువ ఉందా? నేను ఒకటి ఏంటంటే, మతము మందు అనేది దేశాన్ని వినాశనానికి ఇవి బాట వేస్తాయి. ఇక్కడ మందు తీయించిండు కేసీఆర్, ఇంకా తప్ప మందుతోటే పైసలు సంపాదించిండు, మందుతోటే ప్రజలను బానిసలనుగా మార్చిండు. 10 సంవత్సరాల పరిపాలన చేసిండు మందుతోటి. కాబట్టి ఇక్కడ మట్టు పెట్టిళ్ళు కేసీ. అదే మతం కూడా సేమ్ మందు విధంగానే మతం కూడా పనిచేస్తుంది. మతం కూడా ఏ విధంగా ప్రజల రేపు రాబోయే తరానికి మతం కూడా చాలా డేంజర్. కాబట్టి మతాన్ని కూడా మతం అనేసి ఏ విధంగా వీళ్ళు రుద్ది ప్రజలను మోసం చేస్తున్నారో అది అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీకి కూడా అన్ని వర్గాలు, అన్ని మతాలు, సెక్యులరిజం తోటి మేము పనిచేసినాం. ప్రతి మనిషికి మేము విలువిచ్చినాం, ప్రతి వర్గానికి, ప్రతి జాతికి కూడా మేము విలువిచ్చినాం. అందరూ మానవులమే. కాకపోతే మరి ఇప్పుడు అయోధ్య అంటే రాముల వారిని అడ్డు పెట్టుకుని కూడా రాజకీయాలు నడుపుతున్నారు. కొంతమంది నాయకులు రాజకీయం చేస్తారు, దేవుడి పేరు అడ్డు పెట్టుకొని, ముఖ్యంగా రాముడిని అడ్డు పెట్టుకొని అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి, తలెత్తుతూనే ఉన్నాయి. మరి దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు ఖచ్చితంగా మతానికి ఒక దేవుణ్ణి అంటుపెట్టుకొని ఈ రోజున మీరు చేసిన పని గొప్పదే కాదని ఎవరు అనరు. అది గొప్ప పని. ఆ రోజు మా రాజీవ్ గాంధీ గారే అక్కడ శంకుస్థాపన చేశారు. ఫస్ట్ రాజీవ్ గాంధీ గారే అక్కడ శంకుస్థాపన చేశారు అయోధ్య లోపల. ఈరోజు వాళ్ళు చేసింది కాదు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిందే. కానీ మేము అట్లా మతాన్ని అంటిపెట్టుకొని ప్రజలను మోసం చేయలేదు. వీళ్ళు ఈ రోజున ఇంటింటికి, వాడకు, గల్లీకి మతం పేరు చెప్పి మేము బీజేపీలం అనేసి జెండా ఎగరేయాలని చూస్తున్నారు. కానీ ప్రజలకు తెలుసు, ప్రజలు మా తెలంగాణలో కావచ్చు, వేరే రాష్ట్రాల్లో కావచ్చు, వాళ్ళు నాకు నచ్చిన దేవుణ్ణి వాళ్ళు పూజిస్తారు. ఇది మాత్రం వాస్తవం కదా. భారతదేశంలో ఒక సంస్కృతి, సాంప్రదాయాలు, ఒక దైవభక్తి ఉన్న సమాజమే ఉంది. కాబట్టి వీళ్ళు కొత్తగా మతాన్ని సృష్టించి మతం పేరు మీద ఓట్లు దండుకోవాలంటే అది కాని ముచ్చట. ఎందుకంటే కొత్తగా దేవుడు ఏం దిగిరాలేదు. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కదా మేము పూజించింది దేవుణ్ణి. మహారాష్ట్రలో ఒక పేరు మీద, తెలంగాణలో ఒక పేరు మీద, ఆంధ్రలో ఒక పేరు మీద, అలా రకరకాల పేర్ల మీద దేవుడు మాకు పూజిస్తున్నాం. కాబట్టి కొత్తగా వాళ్ళ దేవుని తీసుకొచ్చింది లేదు. కొత్తగా వాళ్ళు మతం పేరు చెప్పి వాళ్ళు ఓట్లు సాధించుకుంటామంటే అది కాని ముచ్చట, అది చెల్లుబాటు కాదు రేపొద్దున.